అసలు 'గద్దరు' యొక్క పాట ఎలా పుట్టింది? ఆయన పుట్టుకేంటి? పాట పుట్టుక. 'తుప్రాన్' అంటే ఇది గద్దరు గజ్వేల్ మండలంలో ఉంటది కదా! అవును కేసీఆర్ నియోజకవర్గం. అవును ఆయన పుట్టుక. ఆ! గద్దరు పాట పుట్టుకకు కారణం ఏంటంటే అణచివేత. అణచివేత. ఆ! అణచివేతలోంచి లేదా కట్టు బానిసల్లాగా చూసినటువంటి పరిస్థితిలోంచి ఆయన పాట హ్మ్. పుట్టింది. హ్మ్. అక్కడే తిరుగుబాటు, ఆ తిరుగుబాటే పాట. హ్మ్. 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 ఆయన కష్టమే పాట. హ్మ్. అందులోంచి అవే ఆయన పదాలు హ్మ్. వాడి వేడిగా తూటాలాగా దూసుకొచ్చినాయి. హ్మ్. 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 గద్దర్ తన జీవిత కాలంలో ప్రశ్నించిండు, పాటలు పాడిండు, ప్రజల్ని చైతన్యవంతం చేసిండు, హ్మ్. హ్మ్. ఏదో ఓయూలో ప్రజలు చదువుతుండగానే బయటకు వచ్చాయంట అయితే కదా మధ్యలో. ఓయో నుంచి బయట వచ్చిండు. అది వాళ్ళు కాదు, ఆయన బయటకు వచ్చిండు. తర్వాత బ్యాంకులో క్లర్క్ గా చేసిండు. హ్మ్. 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 ఎమర్జెన్సీలో పాల్గొన్నాడు. హ్మ్. అంటే ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా హ్మ్. హ్మ్. పాట ద్వారా ఇంత ప్రజాదరణ రాలేదు. అంటే అనుకోవచ్చు మైకేల్ అవును. జాక్సన్ అలాంటి వాళ్ళు, ర్యాంప్, హ్మ్. రాక్ పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు డాన్స్లు వేసే వాళ్ళు ఉండొచ్చు. హ్మ్. హ్మ్. కానీ వాళ్ళ పాట వేరు, గద్దర్ పాట వేరు. హ్మ్. గద్దర్ పాట ప్రశ్నించేటువంటి గుణం, ప్రశ్నించడం కాదు, తిరుగుబాటు, హ్మ్. అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేపినటువంటి పాట, హ్మ్. విప్లవోద్యమం లేపిన పాట, అవును. విప్లవోద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి పాట. హ్మ్. అంటే ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తెలంగాణ ప్రాంతంలో కాదు, యావత్ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ప్రభావం ఉంది, హ్మ్. తీసుకెళ్ళినటువంటి పాట. హ్మ్. హ్మ్. అంటే సాధారణంగా ఏమవుతుందంటే హ్మ్. కమ్యూనిస్ట్ ఉద్యమే కాదు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా హ్మ్. అది ఉర్రు తొలగించింది. హ్మ్. హ్మ్. ఆ? హ్మ్. నడుస్తున్న పొద్దు మీద హ్మ్. అవును. కాలమా అనేటువంటి పాట హ్మ్. యావత్ తెలంగాణ జాతి నోట ఏ ఏ పెదాలు పలకలేదు ఆ పాట. అవును. ప్రతి పెదం మీద నడియాడినటువంటి పదాలు అవును. ఆంధ్ర తెలంగాణ భేదం లేకుండా అందరిని ఆకట్టుకుంది. ఆకట్టుకుంది. అయితే ఆ పాటలో ఉన్నటువంటి ఊపు హ్మ్. చాలా మంది చాలా చోట్ల చూసినాం. పండుగలు, పెళ్లిళ్ళ సందర్భాల్లో కూడా ఆ పాట పెట్టుకొని డాన్స్ చేసేటువంటి హ్మ్. హ్మ్. సందర్భాలు. హ్మ్. అంటే అయితే ఇంత స్థాయి ఒక పెద్ద సినిమా స్టార్ కు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతి. ఇమేజ్ క్రేజ్ వచ్చింది. హ్మ్. హ్మ్. ఇంకోటి ఏంటంటే అప్పటి వరకు కూడా ఉంది. హ్మ్. కానీ ఇప్పుడు ప్రతి కళాకారుడు, జానపద కళాకారుడుగానే గోచి గొంగడేసి హ్మ్. చేత కర్రబట్టి హో అని ఎగిరి దుంకి ఇవన్నీ హావభావాలు ప్రతి కళాకారుడు ఏది వచ్చినా అది అలా ఫాలో అవుతుంది. ట్రెండ్ అనుసరిస్తున్నాడు. సెట్ చేసాడు. అంటే ట్రెండ్ సెట్ చేసింది. ఆయన ముద్ర అంత బలంగా ఉంది, ఆ స్థాయిలో కనిపిస్తుంది. అంటే ఆయన ఒక కళాకారుడు, జనపద కళాకారుడు లేదా జానపద కళాకారుడు లేదా విప్లవ కళాకారుడు ఎలా ఉండాలి అంటే ఇది ఆయనకు ఒక రూపం ఇది ఇచ్చాడు. ఆయన రూపం కూడా ఇచ్చాడు. ఆహారాన్ని ఇచ్చాడు, పాటనిచ్చిండు, గొంతునిచ్చాడు, ఆహార్యాన్ని ఇచ్చాడు, అడుగులు కూడా ఇచ్చాడు. అంటే నృత్యాన్ని ఇట్లా వేస్తారు, దాని యొక్క స్టెప్పులు ఇట్లా వేస్తారు. చిందు ఒక డాన్స్ మాస్టర్. అవును. జనపదానికి ఒక డాన్స్ మాస్టర్, జనపదానికి ఒక సింగర్, జనపదానికి ఒక కవి. ఎన్ని రకాలుగా చూడొచ్చు. అనే ఆసు కవి అంటాం, చూడంగానే చెప్పబోయేటువంటి వాళ్ళ అట్లనే ఆ ఆసు కవిత్వం లాగా ఆయన చీపురు చూస్తే చీపురు మీద పాడిండు, చాట చూస్తే చాట మీద పాడిండు. అంటే అట్లా వచ్చిన దాని మీద పాట పాడినటువంటి వ్యక్తి. అంటే చీపురు మీద కూడా పాట రాసిండు. జాడమ్మ జాడు అనేది పాట రాసింది, ఆయన పాడుతుంటే. ఇట్లా లెక్కలేనటువంటి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటాలు వాళ్ళందరి మీద అది కూడా ఎక్కువ, బండి వెనక బండి గట్టి అది మా పాట రాసింది బండి యాదగిరి గారు. మరి ఆ పాట ఆయన పాడారు ఆ సినిమాలో పాట పాడి, అదే పాట ఆయన నోట పాడారు. ఆయన సినిమాలో పాడుతూ కనిపించారు ఆ సినిమాలో. బండి వెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకో నా కొడుకో నైజాం సర్కరోడా. బండి యాదగిరి రాసిన పాటను తెలంగాణలో అది మొత్తం ఉర్రు తొలగిపోయింది. ఇవాళ మనకు ఇవాళ సెల్ ఫోన్లు వచ్చి కొద్దిమంది, లేకపోతే
టేప్ రికార్డర్లు వచ్చి కొద్ది మంది ఇట్లా పాపులర్ అయినటువంటి ఉన్నాయి. కానీ ఆయన పాపులర్ వాటితో కాలేదు. ఎందుకంటే ఆయన వాడినటువంటి పాటలు నిషేధించిండు. ఆయన పాటలు నిషేధించిండు. ఆయన క్యాసెట్లు ఎప్పుడైనా తర్వాత కాలంలో 80s లో రిలీజ్ చేసినటువంటి గదర్ అనేటువంటి పాటల క్యాసెట్ ఉంది కదా, ఆ క్యాసెట్ తో పాటు అన్ని నిషేధించిండు. కానీ ఆయన పాట ప్రజల్లోకి పోయింది. ఎట్లా పోయింది? ఆ నోట ఈ నోట గొంతే కదా. ఆ రోజుల్లో ఇంత మాధ్యమాలు లేవు కదా, టీవీలు లేవు, లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి ఉన్నటువంటి స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్స్, సీడీలు లేవు, పెన్ డ్రైవ్ లేవు, ఏం లేవని పాట పోయింది ప్రజల్లోకి. ఆయన పాడిన పాటను రాసుకొని కాగితాల మీద రాసుకొని విన్నప్పుడు రాసుకొని పాడిన వాళ్ళు, సాహిత్యాన్ని దొంగచాటుగా దొరికేటువంటి ఈ పాటల పుస్తకాలను తీసుకొచ్చేసి జననాట్యం అనే పుస్తకాలను తీసుకొచ్చి పాడుకున్నటువంటి రోజు ఉంది ప్రజలు. కాబట్టి ఆయన బలమైనటువంటి ముద్ర. ఇంకా కొన్ని దశాబ్దాల పాట ఉంటుంది, శతాబ్దాల పాట ఉంటుంది. పాటకు ఇప్పుడు మనం చాలా కొన్ని చెప్తాం. ఈ పికాసో చిత్రాలని చెప్తూ ఉంటాం. అట్లా ఆయన పాట నిలిచిపోతుంది. పాటల విషయంలో తెలుగు చరిత్రలో ఉంటుంది. కానీ భాష వేరు కావచ్చు. హిందీలో కూడా పాడారు ఆయన పాట. హిందీ ప్రాంతంలో ఆయన ఎక్కడైతే దండకార్యంలో ఉన్నప్పుడు హిందీలో కూడా పాటలు పాడినటువంటి సందర్భాలు చాలా. బయటకు వచ్చిన తర్వాత అనుబంధం అంటే పుట్టిందే కదా అక్కడ కదా, అందులో పోయారు కదా. కొండ వ్యవస్థాపకంలో ఒకరైనటువంటి కొండపల్లి సీతారామయ్య గారితో కలిసి నడిచిళ్ళు. అజ్ఞాతంలో ఉన్న 4 ఏళ్ల పాటు రైతు కూలీ సంఘం మహోత్సవాలు పాల్గొన్నారు. ఇట్లా అనేక రూపాలు చేసింది. కానీ తర్వాత ఆయనలో ఏదో అసంతృప్తి కనిపించింది. అనుకున్న లక్ష్యం చేరలేదు, నెరవేరలేదు. అంటే ఆయనకు కొడుకును కూడా చంపేసిండు. అంటే ఇంకో విషయం అంటే ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ కూడా, ఆయన భార్య కూడా పోరాటం ఇంత కాదు. అంటే అంత ఎంతో సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అవును. కొడుకును పోగొట్టుకున్న తర్వాత కూడా ఆయన అందులోనే కంటిన్యూ అయ్యిండు. సహజంగా వచ్చి జరిగింది ఘటన. అతను అండర్ గ్రౌండ్ ఉండగానే ఎన్కౌంటర్ చేసేసి, అయ్యో కొడుకు ఎన్కౌంటర్ లో కోల్పోయిండు. ఎంతమంది కొడుకులు ఆయనకి? తర్వాత ఒకరు రోడ్డు ప్రమాదంలో కూడా, ఇది నాకు పూర్తి అది లేదు కానీ ముగ్గురు పిల్లలని తెలుసు. అందులో ఒకరు ఇప్పుడు ఉంటుండ్రు ఆయనతో పాటే ఉన్నటువంటి. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి గద్దర్ పూర్తిగా, ఎందుకంటే ఆయన ఇంట్లో ఉండగానే ఆయన మీద కాల్పులు జరిగినాయి. కాల్పులు జరిగినప్పుడు ఆ కాల్చేటువంటి వ్యక్తిని ఎదురుపోయి పట్టుకుంది వాళ్ళ భార్య. పట్టుకోవడం వల్ల ఈయన బతికిండు. 5 తూటాలు అంటే ప్రాణాలకు తెగించి ఆమె తన భర్తను కాపాడుకున్నారు. ఎక్కడ అది జరిగింది ఘటన? ఇక్కడే ఆల్వాల్లో, ఇప్పుడు ఆయన ఉన్న నివాసంలోనే జరిగింది. ఎవరు గ్రే హౌండ్స్ అంటే వాళ్ళు గ్రే హౌండ్స్ సృష్టించినటువంటి ఒక గ్రీన్ హంట్ అనేటువంటి ఒక ఉంది. గ్రీన్ హంట్ అని, గ్రీన్ టైగర్స్ అని రకరకాల దళాలు అప్పుడు వచ్చినాయి. అంటే ఒక స్టేట్, అంటే ఒక రాజ్యం సృష్టించింది. ప్రత్యక్షంగా అన్నలను నిర్మూలించాలంటే పోలీసుల్ని అట్లా చేశారులే, పోలీసులే ఒక నకిలీలను సృష్టించాలనేటువంటి ఒక అభిప్రాయం సృష్టించారనేది ఉంది. వాళ్ళు సృష్టించినటువంటి వ్యక్తులు మరి అది పోలీసులు అయితే హీరో అరవింద్ రావు, వ్యాసు వీళ్ళంతా ఆద్యులు దానికి నిర్మూలించడానికి. అంటే ఆయన సంఘంలో ఆయన సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అండర్ గ్రౌండ్ లీడు లొంగిపోయి వచ్చింది కదా, తర్వాత అజ్ఞాతం నుంచి బయటకు వచ్చింది కదా, అరెస్ట్ చేయబడ్డ తర్వాత ఆయన కొనసాగింది కదా. కాబట్టి ఏంటంటే నిర్మూలించాలి, అంటే భౌతికంగా నిర్మూలిస్తే, ప్రధానమైన నేతలను నిర్మూలిస్తే ఉద్యమానికి నాయకత్వం ఇచ్చే వ్యక్తులు ఉండరు అనేటువంటిది ఆది నుండి ఉన్నటువంటి చరిత్ర. ఈ ఎవరైతే రెబల్స్ ఉంటారో లీడర్స్ అందరినీ చంపేస్తూ ఉంటారు. చంపేసి అక్కడికి ఆగిపోతాయి ఉద్యమాలు అనేటువంటి వాళ్ళకి కలుగుతాయి. కాబట్టి కొత్త రూపంలో వస్తాయి, ఇంకో రూపంలో వస్తాయి. అంటే చెగువేరా నుంచి ఇక్కడ వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఎన్కౌంటర్ వరకు లెక్కలేనని అదే ఉద్దేశం, అదే పాలసీ. అది ఏ దేశమైనా ఎక్కడైనా అలాంటివే జరుగుతూ ఉంటాయి. తిరుగుబాటు నేతల్ని హతమారుస్తే అదే తిరుగుబాటు ఆగిపోతుంది అనేటువంటి ఉంది. అయితే దాంట్లో బయట ఉన్నాడు, ఆకర్షిస్తున్నాడు, ఎక్కడికి పోతే అక్కడ జనం వస్తున్నారు, ప్రభుత్వాన్ని
అల్లజడి ఫెయిల్యూర్స్ ను, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఈజీగా ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం, భావజాల వ్యాప్తి జరుగుతుంది. అవును, మాట ఈజీగా పాటతోటి భావజాల వ్యాప్తి జరుగుతుంది, చాలా సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పవచ్చు ప్రజలు. కాబట్టి అలా చేస్తున్నాడు కాబట్టి ఆయన భౌతికంగా నిర్మూలిస్తే ఆ ఉద్యమాన్ని, మావోయిస్ట్ ఉద్యమాన్ని దెబ్బతీయొచ్చు అనేటువంటిది ఆలోచన ఎవరికి ఉంటుంది? మావోయిస్ట్ ప్రధాన శత్రువు ఏంది? అప్పుడు ఉన్నటువంటి ఇంకా భూస్వాములో వాళ్ళ వీళ్ళు ఎదురుపోయి చంపేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఎవరితో నడుస్తుంది ఫైట్? అక్కడ ఫైట్ దోపిడీదారులకు వర్సెస్ నక్సల్స్ కు పోయి పోలీస్ వర్సెస్ నక్సల్స్ అయిపోయింది. కాబట్టి పోలీసులే దానిలో దోషులు అయిపోయారు. అంటే పోలీసులు డైరెక్ట్ చంపారా, లేదా నకిల్ని అడ్డం పెట్టుకొని ఫైరింగ్ చేయించారా, లేదా వాళ్ళు అటువంటి సీక్రెట్ పోలీస్ అధికారులను పంపారా అనేది బయటకు రాలేదు కదా. కానీ అందరికి తెలుసు గ్రీన్ టైగర్స్ ఎవరు సృష్టించారు. మరి వాళ్ళు ఏదెందుకు గ్రీన్ టైగర్స్ ఆ రోజే ఉంది, అప్పుడే పుట్టింది, అప్పుడే చనిపోయింది. ఇంకో విషయం ఏంటంటే పెద్ద పెద్ద కేసులు చేసిన పోలీసులు గద్దర్ మీద ఎవరు పోలీసులు కాల్పులు జరిపారు నిర్ధారించలేదు. దాన్ని నిర్ధారించే కేసు కూడా కొట్టివేయబడ్డది. అది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. 25 ఏళ్ళు అంట కదా ఆయన పాటకి, 70 ఏళ్ళు అయితే ఆయన తోటకి 25 ఏళ్ళు చెప్తాడు. మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు. అవును. ఈయన మీద ఇంకో కంప్లైంట్ ఉంటుంది, నక్సలైజం లోకి అడవుల్లోకి పిల్లల్ని తరిమాడు, ఎంతమంది తల్లుల గుండెకోతకు కారణమయ్యాడు అనే పేరుంది. కొంత అంటే కామెంట్ అంటే ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఆయన అందరు కూడా నమ్ముతూనే పోయారు కదా. దాంతో చాలా మార్పులు వచ్చినాయి. సరే చాలా మంది అమరలేదు, వాళ్ళ త్యాగాలన్నీ వృధా ఏం కాలేదు. సమాజంలో చైతన్యం వచ్చింది ఇంకో రూపంలో. సరే ఆ ఎర్రజెండా రాజ్యం రాకపోవచ్చు, మావోయిస్ట్ అధికారంలో రాకపోవచ్చు, కానీ దాన్ని వల్ల వేల మంది విముక్తి అయ్యారు కదా, లక్షల దీన్ని విముక్తి చేసేది కదా. ఆ ఐడియాలజీకి ఏదైతే చెప్పిందో వాటిని ఇంకో రూపంలో వాళ్ళు అమలు పరుస్తా ఉన్నారు కదా, సంక్షేమాల రూపంలో. భూమి ఇప్పుడు భూ పంపిణీ అంటే ఏంటిది? అదే కదా, అది ప్రభుత్వం ఇవాళ అధికారికంగా భూ పంపిణీ చేస్తాంది. ఈ రోజు కూడా ఆయన అదే గొడవ, మా భూములు మాకేనని అనే పాట కట్టి ఉద్యమం చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు కమ్యూనిస్టులన్నా మావోయిస్టులన్నా భూ పంపిణీ అన్నారు. మరి వాళ్ళ అదే ఏజెండా కదా దళిత భూ పంపిణీ అంటే ఏంటి? మరి భూములు కొని, ప్రభుత్వం భూములు కొని కూడా అంటే ఏంటి? అదే ఆ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటారు కదా. మరి వాళ్ళు అంటేనేమో వాళ్ళను కాల్చి పారేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు. మరి వాళ్ళ అదే ప్రభుత్వంలో మళ్ళీ చట్టబద్ధంగా చేస్తాను. అదే ముందు చేస్తే ఆ పరిస్థితి రాకపోయేది కదా. సరే ఒక పోరాటంలో ఎంతో మంది నేల కొరుగుతారు, ఆయన తప్ప అని చెప్పలే కదా. కాకపోతే ఏంటంటే రీచ్ కాలేదు. కాకపోతే చివరి దశకు వచ్చేసరికి పరిణామాలు మారిపోయినాయి. బుల్లెట్ కు అనుకూలంగా పరిస్థితులు లేవని గ్రహించినట్టు కనిపిస్తా ఉంది. అంటే స్టేట్ కు గొప్పది, అంటే స్టేట్ కు ఉన్నటువంటి మిలిటరీ పవర్, సైన్యం పవర్, శక్తి ఎక్కువ. ఈ అత్యాధునిక టెక్నాలజీ దాటుకొని ప్రజలు మూకుమ్మడిగా సమాయత్తమైతే తప్ప దాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని ఆయన గుర్తించినట్టు కనిపించింది. అందుకే డెమోక్రసీ వైపు అడుగులు వేసిండు. ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చే ప్రయత్నం, బుల్లెట్ వదిలిపెట్టి బ్యాలెట్ వైపు అడుగులు వేసింది. అందుకే గద్దర్ ప్రజా పార్టీ స్థాపనకు మొన్న కొద్ది రోజుల క్రితమే దరఖాస్తు చేసినట్టుంది. అదే ఆయన ఊగిసలాట దాదాపు ఒక బయటకు వచ్చిన తర్వాత ఒక 15-20 ఏళ్ళుగా ఆయన ఆ ఊగిసలాటలో ఉన్నట్టు కనిపించింది. అవును, మనం ఇది విప్లవోద్యమానికి అనువైన పరిస్థితులు లేవు, మనం ఇలా చేస్తే బాగుండు చెప్పలేకపోయినట్టు అనిపించింది ఆయనలో. అది బయటకు చెప్తే దాన్ని రిసీవ్ చేసుకుంటారా లేదా? ఇప్పుడు మీరు అన్నట్టు ప్రశ్న, మీ వల్ల చాలా మంది అడవుల్లోకి వెళ్ళి చనిపోయారని. ఒక పాటతోనే కాదు, పాట అనేది ఆకర్షించబడ్డది కావచ్చు, కానీ ఆ రోజున పరిస్థితులు కారణమైతాయి. ఒక వ్యక్తి చావును ఎదిరించి అందులోకి పోయాడు అంటే ఒక పాటతో పోయేటువంటిది కాదు కదా. మళ్ళీ కమిటెడ్ గా ఉండి చివరి వరకు ఉండి వచ్చిన వాళ్ళు చాలా మంది, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఉండలేరు కదా. ఏదో సంబరానికి పోయిన వాళ్ళు కొద్ది రోజులకే వచ్చేస్తారు. అది వేరే నిందబడింది ఆయన. అదే ఆయనకు అంటే సడన్ గా అంటే ఎందుకో కొంత చివరిలో కొంత గందరగోళ పరిస్థితి కనిపించింది. రామానుజుడి మీద పాట పాడాడు, అంతకన్నా ముందు ఇట్లా స్వామీజీ అంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోయిండు ఆయన పాట. ఆయన ఆగలేకపోయిండని అనిపిస్తుంది ఆ పాట. ఏ దోస్త్ అంటే ఒక విధంగా అంటే మీరు కూడా కవి రచయిత కాబట్టి చెప్పేదంటే, కవికి
మనసుని ఏది కదిలిస్తే దాని మీద ఆ స్పందన వస్తుంది. అవును. అది ఎందుకు వచ్చింది అంటే అది ఆ కవులనే అడగాలి మరి మనం. అంటే ఆ స్పందన ఏదొస్తే అది రాయేస్తే రాయి. ఇంతకుముందు చెప్పిన నేను ఆశ కవిలాగా ఒక చెట్టు పుట్ట చీపురు దీన్ని వదిలిపెట్టకుండా పాట పాడిన వ్యక్తికి ఆ కోణంలో అంటే సున్నితంగా ఉంటది. కళాకారుల యొక్క హృదయం చాలా సున్నితంగా ఉంటది అనేది మనం అందరం. శివరాత్రి మీద కూడా ఆయన పాట పాడింది నేను ఎప్పుడో చూసా. సున్నితంగా అంటే సున్నితంగా ఉంటది కాబట్టి మరి ఆ సున్నిత మనస్కత్వంలో ఎప్పుడైనా బెండ్ కావచ్చు. నేను చూడగా నాకు అర్థం కాక ఆయన ఈ దేవుళ్ళకి ఆధ్యాత్మికకి ఏం వ్యతిరేకుడు ఏం కాదు శివుడికి. అదే ఇక్కడ భిన్నమైనటువంటి వాదన ఉంది కమ్యూనిస్టులు మావోయిస్టులో కూడా. విషయం ఏంటంటే అసలు మత వంశాన్ని ఒక రకంగానే చూడలేదు, ఎవరు వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే చూడాలనేదే ప్రధానమైంది. కానీ దానికి వ్యతిరేకంగా పోరాడాలనేది కాదు అక్కడ. చాలా మంది దానివల్ల అనవసరమైన సమస్యలు వస్తున్నాయి, అసలు అంశాలు పక్కదోవబడుతున్నాయి అనే అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి చాలా మంది ఏమైంది, ఇది వ్యతిరేకమైనది అన్నప్పుడే చాలా మంది దాని వైపు రాకపోవడం వల్ల కూడా సక్సెస్ కాలేకపోవచ్చు. అవును, వీళ్ళు మతాన్ని నమ్మరు, కులాన్ని నమ్మరు, దేన్ని నమ్మరు అనేటువంటి కోణంలో కూడా అవి ఫెయిల్యూర్ అండి. అయితే చివరిలో అంతర్లీనంగా ప్రతి వ్యక్తులు అది ఉండొచ్చు ఈ సమాజంలో పుట్టినటువంటి నేపథ్యంలో. దాన్ని దాటి బాగా రావాలి అంటే అది చాలా అత్యున్నతమైనటువంటి దశ అవుతుంది. వచ్చినా కూడా అది నిలబడాలి అంటే మళ్ళీ అనేక చుట్టుపక్కల పరిస్థితులు కూడా తాకిడి ఉంటది కదా. కాబట్టి కాకపోతే ఏంటంటే ఆయన అవన్నిటిని దాటి ఒక ప్రత్యేక గుర్తింపు. గద్దర్ అనే ఒక వ్యక్తి, ఆయన అసలు పేరు తండ్రులు పెట్టిన దానికంటే ఆయన ఒక పేరుని క్రియేట్ చేసుకోండు. గుమ్మడి విఠలరావు అనే వ్యక్తి పేరు తెలియదు చాలా మంది. అంటే ఆయన సృష్టించుకున్నాడు. అంటే గదర్ అంటే విప్లవము అనే కోణంలో అంటే గదర్ పార్టీ ఉండేది. ఇది స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఒక రెవల్యూషనరీ మూవ్మెంట్ గదర్ పార్టీ, భగత్ సింగ్ ప్రేరణతోటి వాళ్ళందరూ కలిసి, భగత్ సింగ్ కూడా దాంట్లో పాత్ర ఉంది. గదర్ పార్టీ ఉండే. ఆ గదర్ వీరులకు ఒక తిరుగుబాటు యోధులు కాబట్టి ఆ విప్లవ నేపథ్యంలో ఆయన ఆ పేరు పెట్టుకొని గదర్ అనే ఒక పాటల సంకలనాన్ని కూడా విడుదల చేశారు. దాని మీద నిషేధం ఉంది. చాలా కాలం గద్దర్ పాటల సాహిత్యం మీద మీరు చాలా ఎన్కౌంటర్లు జరిగిన సందర్భాల్లో గద్దర్ సాహిత్యాన్ని పట్టుకొని కూడా ఇది నిషేధిత సాహిత్యంగా చేసిన వాళ్ళ మొదట్లో చాలా కాలం. అంటే పాటలు ఉన్నాయి, సాహిత్యం ఉంది, అవి చదువుతా ఉన్నాడు, అవి పాడుతా ఉన్నాడు అని చెప్పేసి. ఆ పాట గోడలు దాటింది, కంచెలు దాటింది, అన్ని దాటి ప్రజల గుండెలను కూడా స్థిరపడింది. పాటను అజరామరం మనిషి శాశ్వతంగా పాట అంటే బ్రాండ్ ఒక డిఫరెంట్ స్టైల్. అది జీరా మాటలోంచి పాట, ఆ పాటలోంచి ఒక పల్లవి, ఒక ఉద్యమం, ఒక ఊపు, ఊగిపోవచ్చు. నేను కాళ్ళ మీద పడ్డా నేరుగా, ఆయనతో అయిపోయాక కాళ్ళ మీద పడ్డా. ఎందుకంటే అక్షరం ఒక్కటైనా మనకి కాళ్ళకి ఏదన్నా చేతికి అందుకుంటుందేమో అని. ఎందుకంటే నిలువెత్తు సరస్వతిగా. అంటే మామూలు మాటలతోనే తూటాలైనాయి. మామూలు మాటలే, చిన్న చిన్న మాటలే పెద్ద తూటాలుగా మార్చింది. దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఏ పార్టీ అయినా ఏదైనా కూడా ప్రతి పార్టీ ఆ గుంగడేసుకున్నటువంటి కళాకారుని మీటింగ్ పిలుచుకొని వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటాం. అనేటువంటి పాటలో కలిపాడు. ఆ పదాలనే అని ఆ 2-3 పదాలనే వాళ్ళ ప్రతి చోట పలికిస్తాం. మా భూములు మాకేనని. ఒక విధంగా సంగీతము, శాస్త్రీయ సంగీతంలో సరిగమలు ఎట్లయితే అయినాయో ఇవాళ ఆయన ఇచ్చినట్టు 2-3 శబ్దాలు ఇవాళ జనపదంలో సరిగమలు లాంటివి అయిపోయినాయి. కాబట్టి ఆయన అక్షరం ఎరుపు దాల్చింది, సింధూరం దాల్చింది, అన్నిటినీ దాల్చింది, అన్ని రంగుల్ని ఆక్రమించింది, పచ్చదనాన్ని దాల్చింది, శ్వేతవర్ణాన్ని దాల్చింది, అన్నిటినీ అన్ని రంగుల్ని దాల్చింది. లెజెండరీ సింగర్.
అలాంటి ఒక జీవితం దక్కడం అనేది చాలా చాలా కష్టం. చాలా 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 రద్దు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే సినిమా వాళ్ళు ఉంటారు, సినిమా పాటలు వాడేటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు రెమ్యునరేషన్ ఉంటుంది. అవును. ఈయనకు జనం చప్పట్లే రెమ్యునరేషన్, అవును, జనస్పందనే రెమ్యునరేషన్, ఏమి ఆయనకి వేరే లేదు కదా. అవును. అలాంటి ఇమేజ్ వచ్చినటువంటి సందర్భంలో చాలా మంది ఏం చేస్తారు, అవును, చాలా మంది ఏం చేస్తారు, అలాంటి ఇమేజ్ కొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు, ప్రోగ్రాంలు ఇస్తారు. ఏం లేదు ఆయన అంతకంటే ఇంకా నిజాయితీ ఏం చూస్తారు. ప్రజలు కూడా చాలా సందర్భాల్లో సరైన వ్యక్తులకు సరైన స్థానానికి అవకాశం ఇవ్వలేదు అనిపిస్తుంది. ఆయనకి ఏదైనా అవార్డులు కానీ ప్రభుత్వ పదవులు కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా నంది అవార్డే తీసుకోలేదు. నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లెమ్మ పాటకు నంది అవార్డు వచ్చింది, తీసుకోలేదు, తిరస్కరించింది. ఎందుకంటే ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు మేము అంగీకరించట్లేము అనేటువంటి అభిప్రాయంతో కూడా తీసుకోవట్లేదు. అంటే చివరి వరకు పదవులు కానీ ఆయనకి లబ్ధి కానీ ఆస్తులు అంతస్తులు కానీ ఏం లేవా? అంటే చిన్న చిన్న ఇప్పుడు తర్వాత పిల్లలు వాళ్ళంతా సంపాదించుకొని ఉండొచ్చు, ఒక ఇల్లు పాత ఒక ఇల్లు 2 ఇల్లు ఉండొచ్చు, లేకపోతే ఆ స్కూల్ ఏదో స్థాపించింది ఆయన. మహాబోధి స్కూల్, మహాబోధి అని స్కూల్, బుద్ధుడి బుద్ధుడి యొక్క ఆచరణ. అంటే చివరిలో అంబేద్కరిజం వైపు ఆకర్షితులైన, బుద్ధిజం వైపు వచ్చేట్టు కనిపిస్తోంది. మహాబోధిని స్కూల్ నడుస్తుంది అక్కడ అల్వాల్లోనే ఉంది. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు కూడా అక్కడే చేయాలని నిర్ణయం. రాజలాంఛనాలతో జరుగుతాయా? ప్రభుత్వ లాంఛనాలు ఉంటాయి కదా, అధికారిక లాంఛనాలతోటి అక్కడ ఏర్పాట్లు చేసింది. కాబట్టి అంటే ఇంతకంటే సాక్రిఫైస్ ఏముంటది అంటే, జీవితము హాయిగా ఒక బ్యాంకు ఉద్యోగం వచ్చి హాయిగా గడపాల్సిన టైంలో అది వదిలేసి కఠినమైనటువంటి శిక్షణ పరిస్థితులు ఉండేటువంటి దండకారణ్యంలో పనిచేసాడా, అడవి దోమలు కొడితే చచ్చిపోయిన రోజుల్లో మలేరియా జ్వరాలు వస్తాయి చాలా మంది నక్సలైట్, అలాంటి చోట పనిచేసి తిండి తినక ఎడబెడితే ఆడ ఇంత దొరికింది దీని ఉద్యమం చేసి కొడుకుని కోల్పోయి తూటాలకు దీంట్లో ఇప్పటికీ కూడా చనిపోయేంత వరకు ఒక బుల్లెట్ ఆయన వెన్నులో అలానే ఉంది కదా, వెన్ను పూసలు. ఆ బుల్లెట్ తోనే ఆయన, ఇది ఒక రేర్ కదా, బుల్లెట్ ని ఇప్పటికీ పెట్టుకొని 25 ఏళ్ళు జీవించిన వ్యక్తిగా ఇది ఒక రేర్ రికార్డు. దాని తర్వాత కూడా అద్భుతమైన పాటలు రాసింది కదా. ఇవాళ ప్రజల నోళ్ళలో ఉన్న నడుస్తున్న పొద్దు మీద పాట అక్కడ రాసిందే కదా. ఆకలికి గల గానమా తెలంగాణమా, ఈ పాటలన్నీ ఆయన ఈ మధ్య కాలంలో రాసినటువంటి. కాబట్టి గద్దర్ గీత్ కాదా, నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లెమ్మ కూడా తర్వాత రాసింది. కాబట్టి అది చెప్పలేము కానీ అలాంటి ఒక గొంతు వ్యక్తి, ఆహారం అనే వ్యక్తి మరొకరు లేరు, రారు అని అనుకుంటున్నాం. ఏదైనా వచ్చిన ఇమిటేషన్ లేదు, కొత్తది ఆయన స్టైల్ ఒరవడి, ఎప్పటికీ అజరామరం, ట్రెండ్ సెటర్. అంటే ఆయనే మొదటి వ్యక్తి, ఆయనే చివరి వ్యక్తి. కొందరు ఉంటారు జాకీ చాను ఇలాంటి వాళ్ళు, ఏంటంటే వాళ్ళకి అనుకరణకి ఇంకొక మనిషి దొరకరట. బ్రూస్లీ ఇట్లా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డిఫరెంట్ అంతే కాదు, వాళ్ళు అదే, వాళ్ళకి ఇంకొకటి పోయి దాన్ని పోలిక లేదు రాదు, అట్లా కనిపించదు.